ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. చప్పట్లు కొట్టాలి, అందరూ చప్పట్లు కొట్టాలి. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎక్కడ ఉందని సమాధానమిచ్చట నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని సమాధానమిచ్చట నాకు దొరికేనని. జగమంతా వెతికాను జనులందరిని అడిగాను, జగమంతా వెతికాను జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎక్కడ ఉందని క్షమానేది అచట నాకు దొరికేనని, ప్రేమనేది అచట ఉందని క్షమానేది అచట నాకు దొరికేనని. జనులందరూ అడిగాను స్నేహితులను అడిగాను, బంధువులను వెతికాను స్నేహితులను అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. సత్యమనేది ఎచట ఉందని, నిత్య జీవమనేది ఎచట నాకు దొరికేనని, సత్యమనేది ఎచట ఉందని, నిత్య జీవమనేది ఎచట నాకు దొరికేనని. ఎందరిలో మొక్కాను ఏమేమో
నీలోని కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. అందరూ పాడాలి. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. జగమందరి వెతికాము, జగమందరి తిరిగాము, జగమందరి వెతికాము, జగమందరి అడిగాము. చివరి కది నీలోని కనుగొన్నాను, చివరి కది నీలోని కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంతమంది దగ్గర బైబిళ్ళు ఉన్నాయి? ఓకే, ఇలా తెరిచి చూపిస్తే బాగా కనపడద్ది. లేనోళ్ళు ఎవరో తెలుస్తుంది. ముందున్న వాళ్ళు అందరి దగ్గర బైబిళ్ళు ఉన్నాయి, వెనకాల కూడా ఇప్పుడు లేస్తున్నాయి. పాపం ఎక్కడో జిప్పేసి పెట్టినట్టున్నారు, జిప్పు తీసేటప్పటికి ఆలస్యమైంది. బైబిల్కు జిప్పేసి పెట్టుకోకండి, తాళం వేసి పెట్టండి. దింపేస్తారంటే బాగా ఎత్తండి. ఈ బైబిలే మనల్ని బతికిస్తుంది. కాకినాడ వీధుల్లో తిరుగుతున్న ఒక యవనస్తుణ్ణి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కనీసం ఆశీర్వాదకరంగా బతికే శక్తినిచ్చింది ఏంటో తెలుసా? ఈ బైబిలే. ఈ బైబిల్ నా చేతిలోంచి లాగేస్తే, ఈ బైబిల్ బోధ నేను మానేస్తే దమ్ముడికి పనికిరాను నేను. దమ్ముడి తెలుసా? దమ్ముడి తెలుసా? ఇక్కడ అందరు యవనస్తులే కనపడుతున్నారండి. నా తరం వాళ్ళు ఎవరు కనపడతలా. 74 సంవత్సరాల వయసు వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఏది మీ బైబిల్ బాగా ఎత్తండి. మీరందరూ 74గా? ఓకే, చాలా సంతోషం. ఎత్తండి మీరందరూ. దివ్య గ్రంథము ఎచటనైన చదివిన సహాయ దొరకడు. కష్టములు వచ్చిన, దుఃఖములు కలిగిన, విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. ఎప్పుడు చదవాలి? కష్టాలు వచ్చినప్పుడు, దుఃఖాలు వచ్చినప్పుడు, సంతోషం ఉన్నప్పుడు విడువకుండా అనుదినము వాక్యం చదవండి. ఈ వాక్యం దేవుడు మనతో మాట్లాడతాడు. మీ వాక్యాన్ని మీ గుండెలకు హత్తుకోండి. నా దేవుని వాక్యం నాకెంతో ప్రియమైనది. ఎవరన్నాడు బైబిల్లో ఆ మాట? భక్తుడైన దావీదు దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు. నీ వాక్యాన్ని నేను ప్రేమిస్తుంటే నన్ను బతికిస్తుంది, నాకు దారి చూపిస్తుంది, నేను పాపంలో పడకుండా కాపాడుతుంది, నాకు గురువులకు మించిన జ్ఞానం ఇస్తుంది, వృద్ధులకు మించిన అనుభవ జ్ఞానం ఇస్తుంది,
నీ వాక్యము ఆశ్చర్య కార్యాలు నాకు తెలియపరుస్తుంది, నీ మాట నన్ను బతికిస్తుంది అన్నాడు. కాబట్టి రోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు ఈ రోజు నుంచి చదువుతామన్న వాళ్ళు మాత్రం అల్లులే చెప్పండి. ఎన్ని? రోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు. మళ్ళీ సంవత్సరం ఈ సమయం వచ్చేటప్పటికి ఒకసారి బైబిల్ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు చదివి ముగించగలుగుతారు. హల్లెలూయా. ఈరోజు నేను మీకు ఒక చిన్న వాక్య భాగాన్ని, ప్రవేశించిన వాక్య భాగాల్లో నుంచి దేవుడు నేర్పించే సంగతులు నేర్చుకుందాం. మార్కు సువార్త ఉందా? ఎక్కడుంది మార్కు సువార్త? ఎస్తేరు గ్రంథం పక్కన ఉందేమో చూడండి. కొందరు నవ్వటం లేదు, కొందరు నవ్వుతున్నారు. ఎస్తేరు గ్రంథం పక్కన ఉంది అంటారేంటి పాస్టర్ గారు అని నవ్విన వాళ్ళందరూ బైబిల్ చదివేవాళ్ళు. ఓహో, ఎస్తేరు గ్రంథం ఎక్కడుందో తెలియదే, మళ్ళీ మార్కు సువార్త పక్కన అనుకునే వాళ్ళు ఎప్పుడు బైబిల్ తెరవని వాళ్ళు. కొత్త నిబంధనలో 2వ పుస్తకము మార్కు సువార్త. కొంతమంది పాస్టర్ గారు వాళ్ళ పేజీ నెంబర్లు చెప్పేస్తున్నారు. అట్లొద్దు. 66 పుస్తకాలు సండే స్కూల్ పిల్లలు కథగా చెప్తారు. కానీ పెద్దలు కూడా ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం వస్తుందో బైబిల్ చదివే వాళ్ళు తెలుసుకోవాలి. మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. తీసారా? మార్కు సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. బైబిల్ లేని వారు జాగ్రత్తగా వినండి, బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. ఒకవేళ మీకు లైటింగ్ సరిగా కనబడకపోతే అక్కడ ఒక గుర్తు పెట్టుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవండి. అందులో నుంచి గొప్ప సంగతులు మనకి దేవుడు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను అంద్రెయ అను వారి ఇంట ప్రవేశించిరి. ప్రభు అంటే ఒక చోట ఉండేవాడు కాదు. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి, ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి, ఒక పట్టణాన్ని నుంచి ఇంకో పట్టణానికి ఆయన ప్రయాణం చేస్తూనే ఉండేవాడు. ఇప్పుడులాగా కార్లు, విమానాలు, రైళ్ళు, కనీసం గుర్రబండ్లు, ఎడ్ల బండ్లు, రథాలు ఏమీ లేవు అప్పుడు. అందులో యేసు ప్రభు సామాన్యుడిగా ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి పరలోకంలో నుంచి ఏదో పరలోకపు విమానం తీసుకొని రాలేదు. ఖాళీ నడకన ఆయన గ్రామం తిరిగేవాడట. నశించిన దానిని వెతకి రక్షించడానికే వచ్చాను. పాపులు ఎక్కడున్నారో వారిని పవిత్రతలోనికి రక్షించడానికి పాపము నుండి నేను వచ్చాను అని చెప్పిన ప్రభు ఏడుస్తూ ఉన్నోళ్ళ దగ్గరికి, శ్రమల్లో ఉన్నోళ్ళ దగ్గరికి, బాధల్లో ఉన్నోళ్ళ దగ్గరికి, సువార్త వినని వారి దగ్గరికి, యేసుని గురించి ఎరగని వారి దగ్గరికి ఆయన వెళ్ళేవాడు. డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గరికి, అన్నం పెట్టే వాళ్ళ దగ్గరికి కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? కొన్నిసార్లు మమ్మల్ని అడుగుతుంటారు, పాస్టర్ గారు మా ఊరు వచ్చి మీరు సభలు పెట్టాలంటే ఎంత అవుద్ది అన్నాడు ఒక ఆయన. ఏంటి ఎంత అవుద్ది? ఎంత డబ్బులు తీసుకుంటారు మీరు? ఏంటంట, మీ ఊరు వచ్చి వాక్యం చెప్పినందుకు పాస్టర్ గారికి 10,000 ఇవ్వాలా? గుంపంతా వస్తే ₹1,00,000 ఖర్చు అంతా మీరు పెట్టుకోవాలా? అట్టయితే వస్తామంటారా? అది ఈ రోజుల్లో పాస్టర్ గారులు అంటారు. ఏంటంటే నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభువు చెప్పిన ఊరికి వెళ్ళటమే కానీ డబ్బులు లెక్కేసుకునే పని లేదండి. లాభ నష్టాలు చూసుకునేది వ్యాపారం, అది సేవ కాదు. సేవ అన్నది దేవుడు చెప్పినట్టు చేయాలి. ఎక్కడ అవసరత ఉంది? ఈ ప్రాంతానికి వస్తున్నప్పుడు నాకు ఎప్పటి నుంచో భారం ఉంది. నా పల్నాడు, నేను పెరిగిన పల్నాడులో సేవ చేయాలని నాకు అవకాశాలు కుదరలేదు. కానీ వాళ్ళ నా కుమారుల ద్వారా ఈ సంఘాలు, విజయవాడ, గుంటూరు సంఘాల ద్వారా ఇది కలుగు చేశారు.
యేసు ప్రభు తిరుగుతూనే ఉన్నాడు. తిరుగుతూ మన టైం ఎక్కువ లేదు, అర్ధరాత్రి అయింది కదా, మీకు నిద్ర రాకముందే నేను ముగించాలి. వినుటకు సామర్థ్యము కలిగిన కొలది వారికి బోధించను ప్రభు చెప్పాడు. మీరు వినాలనుండా పొద్దునుంచి పనులకు వెళ్ళి వచ్చారు, అలసిపోయి ఉన్నారు కాబట్టి మీ శరీరం సహకరించదు. కాబట్టి నేను కొంచెం ముఖ్యమైన పాయింట్ దేవుడు చెప్పి ముగిస్తాను. ఆయన ఊరు తిరుక్కుంటూ ఏ ఊరికి వచ్చారు? కపెర్నహూము అనే ఊరు వచ్చారు. ఆ కపెర్నహూములో ఎవరింటికి వచ్చారు? పేతురు ఇంటికి వచ్చారు. మేము యెరూషలేము వెళ్ళినప్పుడు ఈ కపెర్నహూము చూసాం. ఈ కపెర్నహూములో ఉన్న పేతురు ఇల్లు కూడా ఇప్పుడు పడిపోయి ఉంది. ఓ చిన్న గుండ్రంగా లంబాడి వాళ్ళు కట్టుకుంటారు చూడండి, అలా గుండ్రంగా ఉన్న ఇల్లు అది అంతే. వాళ్ళు జాలర్లు. పేతురు పక్కనే సముద్రం ఉంటుంది. ఆ సముద్రం పక్కన వాళ్ళు చిన్న ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంట్లోకి వచ్చాడు ప్రభు. నాకు ఆశ్చర్యం వేసింది. పరలోకాన్ని వదిలిపెట్టిన ప్రభు ఆ పల్లెటూరుకు రావటం ఏంటి? ఆ పల్లెటూరులో అంత చిన్న ఇంటిలోకి వెళ్ళి అక్కడ బస చేయటం ఏంటి? అది పేతురు అత్తగారి ఇల్లు. పేతురు అత్తగారికి పేరు లేదు ఆమెకి, కానీ ఆమె మంచిగా ఉపచారం చేస్తుంది. పప్పుచారు కాసి పెడద్దు అన్నమాట, చేపలు వేయించి పెడద్దు అన్నమాట, ఆతిథ్యం ఇచ్చుద్ది. ఏంటంటే ఇంకొక ఆమె ఉంది ఆ పక్కెళ్తే బేతనీ ఊరికి వెళ్ళినప్పుడు ఒక ఆమె వచ్చి అడిగేది, మా ఇంటికి వచ్చి భోంచేయండి అయ్యా అని. ఎవరామె? భోజనాన్ని పిలిచింది మరియా, మార్తా. మరి అంటావేమ్మా, కష్టపడేది ఆమె అయితే. ఒడ్డు పెడుతుంటే మరి మెదలకుండా కూర్చుంది. ప్రభువు మరియనే మెచ్చుకున్నాడు, నువ్వు మరియనే మెచ్చుకుంటున్నావు. మార్త బలవంతం చేసిందంట, అయ్యా చెయ్యొడుక్కొని వెళ్ళండి మా ఇంట్లో, భోంచేసి వెళ్ళండి మా ఇంట్లో, తిరుగుతూనే ఉన్నావయ్యా, కాలు కొడుక్కొని వెళ్ళయ్యా. యెరూషలేము వీధులు మట్టి కొట్టేసోటి అండి, ఇసుకతోటి, ఎర్రమండుతోటి. అక్కడికి వెళ్ళేవాడు. ఇటుపక్క కపెర్నహూముకు వస్తే ఇక్కడ ఒక వృద్ధురాలు ఉంది, అత్తగారు. ఆమెకు చాలా ఆప్యాయం. కాబట్టి పిలిచిన వాళ్ళ ఇంటికి వెళ్తాడు, కానీ ప్రభు పిలవని వాళ్ళ ఇంటికి వెళ్ళడండి. తినటానికి వెళ్ళడు, మారుస్తానికి వెళ్తాడు, రక్షిస్తానికి వెళ్తాడు. ఎప్పుడైనా మీరు మీ ఇళ్ళల్లో ఒక ప్రార్థనా కూటం పెట్టించుకున్నారా? మా ఇంట్లో ప్రార్థనా కూటం పెట్టించుకున్నాను, దేవుని సన్నిధి కావాలన్న వాళ్ళు చేయి చూపించండి. మా పాస్టర్ గారిని పిలుచుకొని పెట్టించుకున్నాము. హల్లెలూయా. ఎప్పుడో ఒక్కసారా? కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడా? చావు వచ్చినప్పుడా? పెళ్ళి వచ్చినప్పుడా? ఏంటండి? ఆది సంఘములో విశ్వాసులు ఇంటింట కూడుకునే వాళ్ళంట. ఇంటిలో మీటింగ్ పెట్టుకొని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలుచుకొని యేసయ్య ప్రేమను గురించి సాక్ష్యం ఇచ్చేవారు. ఇవాళ అది చాలా ముఖ్యం. పేతురు అత్త ఉపచారం చేసేది కాబట్టి ప్రభు తన శిష్యులతో అలసిపోయి అక్కడికి వచ్చాడు. యేసు ప్రభువుకు ఇల్లు లేదు, తెలుసా మీకు? తెలీదా? తెలుసా? ఏంటంటే మాట్లాడరు. కాసేపు అంటే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు వచ్చి చెప్తారు, ఏం కావాలమ్మా అని అడుగుతాను. నేను చెయ్యి పెట్టేసి పంపించేసేయా అంటే కాదు. ఏంటంటే సిలువేసి పంపించేసే అంటారు కొంతమంది పాస్టర్ గారి దగ్గరకు వచ్చి. నేను అట్ట అయ్యాను, ఇట్ట పో 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 అన్నాం. ఏంటి? యేసు ప్రభువు ఏం కావాలి అని అడిగేవాడు, అడిగితే ఇచ్చేవాడు ఆయన. అవునా? అంతేగాని మూఢభక్తి వద్దండి. నీకేదైనా అవసరం ఉంటే నన్ను అడుగు అన్నాడు ప్రభు. ఇవాళ దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ఇంటిలోకి వెళ్ళి పక్షులకు గూళ్ళున్నవి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకుంటకైనా స్థలం లేదు.
ఆయన గ్రామం తిరుగుతుండేవాడు, కాలినడకను తిరుగుతుండేవాడు. పొట్టి జక్కయ్యను మార్చడానికి ఎరుకో వెళ్ళాడు, సమరయ స్త్రీని మార్చడానికి సమరయ వెళ్ళాడు. ఏ ఊరు వెళ్ళినా గెరాసీల దేశంలో దెయ్యం పట్టును నడిపించడానికి ఆ ఊరు వెళ్ళాడు. ఎక్కడెక్కడ రోగులు ఉన్నారో, వ్యాధిగ్రస్తులు ఉన్నారో, సమాధానం లేని వారు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి వారిని స్వస్థపరిచేవాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా నరసరావుపేటకి ఈరోజు వినుకొండకి ఎవరు వచ్చారో తెలుసా? కల్వరి చర్చ్ వాళ్ళు మీటింగ్ పెట్టి పోయారు అనకండి. ఎవరొచ్చి వెళ్తారు, మేము వచ్చి పోతాం. కానీ ఆయన వస్తే ఉంటాడు. ఎక్కడుంటాడు? గుళ్ళో ఉండడం, గుండెల్లో ఉండే దేవుడు ఆయన. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తమై కట్టనుద్దేశించిన ఆలయమే పాటిది. హస్తకృత్యములైన గుడులలో ఉండేవాడు కాదు ఆయన. ఆకాశ మహాకాశములు పట్టవు ఆయనకి, కానీ విరిగి నలిగిన హృదయం కలిగిన వారి హృదయాలలో ఉంటానంటున్నాడు. మీ ఊరు వచ్చిన యేసు ప్రభువుని నీ ఇంటికి తీసుకెళ్తే, జకయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది అన్న మాట మీ ఒక్కొక్కరితో దేవుడు చెప్తున్నాడండి. నేను 1 2 3 అనగానే మీ పేరేంటో మీకు తెలుసా మర్చిపోయారా? మీ పేరు మీకు తెలుసా మర్చిపోయారా? మీ పేరేంటో మీ నోట్లో 1 2 3 అనగానే, మార్తమ్మ నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. జకరయ్య నేను నీ ఇంట అని చెప్పాలి, మీరు చెప్పుకోవాలి. నేను నీ ఇంట ఉండవలసింది. 1 2 3 వినపడలేదు. మీ పేరు పక్కవాళ్ళు కూడా వినపడలా. 1 2 3 నీతో పేరు పెట్టి పిలిచే దేవుడు అండి యేసు ప్రభు. ఏ అబ్బాయి, ఇదే అమ్మాయి, ఏ ముసడా, ఏ కుర్రదా అని పిలవడం. ఆయన ఎట్ట పిలుస్తాడు తెలుసా? ఎట్ట పిలుస్తాడు? మోషే మోషే, సమూయేలు సమూయేలు, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావు పరిహిమాల్లోడా అంటల్లా. ఒరే సౌలు గడా అంటల్లా. సౌలా, ఎంత ప్రేమ! పేరు పెట్టి పిలుస్తాడు. 1కి 2 సార్లు పిలుస్తాడు. నీ పేరు ఆయనకి తెలుసు. నెంబర్లకేం కాదు, వాళ్ళ మనుషులందరికీ నెంబర్లే తెలుసు. నెంబర్లే. ఇంతకుముందు పేరు అడిగేవాడు, ఇప్పుడు ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. ఏంటంటే ఇప్పుడు ఫోన్ నెంబర్ కూడా పోయింది. ఏదో QR కోడ్ వచ్చింది. పిచ్చిగీతలు ఉంటాయి దాంట్లో. పిచ్చిగీతలు పెట్టుకుంటే సగతంతా వచ్చేస్తుందంట. పిచ్చిగీతలతో పిలుచుకుంటున్నారు ఇవాళ. కానీ ప్రేమతో పేరు పెట్టి పిలిచినవాడు, ప్రతివాడి పేరు ఎరిగినవాడు. మన పేర్లన్నీ జీవగ్రంథంలో రాసి పెడుతున్నాడు. జీవగ్రంథంలో పేర్లున్న వాళ్ళందరినీ పరలోక రాజ్యానికి చేరుస్తున్నాడు. ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడదో, క్రీస్తు రక్తములో కడగబడలేదో, వాళ్ళ అగ్నిగంధకములతో మండే గుండంలోనికి వెళ్ళిపోతారు. ఈరోజు ఇక్కడ ఉన్న వారందరినీ నేను చూడలేకపోతున్నానండి, నాకు కనపడరు మీరు. కానీ ప్రభువుకు మీరు స్పష్టంగా కనపడుతున్నారు. నాకు మీ యొక్క రూపాలు కనపడుతున్నాయి. కానీ ఈ ఊరిలో వినుకొండలో ప్రభువు ఈరోజు ఆయన నామాన్ని వెతుక్కుంటూ ఆయన దీవెన కొరకు వచ్చిన మీ అందరి హృదయాలను ఆయన చూస్తున్నాడు. మీ హృదయ స్థితిని ఆయన ఎరుగున్నాడు. మీ బాధలు ఆయనకు తెలుసు, మీ కన్నీరు ఆయనకి తెలుసు, మీ అవసరత ఆయనకి తెలుసు. నమ్ముచున్న వాళ్ళని చెప్పండి. తెలిస్తే ఏం చేస్తారు? ప్రభుత్వానికి తెలుసు మన యవనస్తులకు ఉద్యోగాలు లేవని, ప్రభుత్వాలకు తెలుసు మనకు సరైన రాబడి లేదని, చాలామంది కరువులో ఉన్నారని. కానీ ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేయగలరు వాళ్ళు? కానీ యేసయ్య అలా కాదు. నీ లేమి చూసినప్పుడు వాటిని తీర్చగలిగిన వాడు ఆయన. హల్లెలూయా. ఆ ఇంట్లోకి వచ్చాడండి. పేతురు అత్త పడుకొని ఉంటే లోపలికి వచ్చాడు. పేతురు అత్తగారు కాస్త
గంజి కాసి పోస్తారేమో. మరి ఆ రోజుల్లో కాఫీ టీలు లేవు కదా. లోపలికి వస్తే ఆమె మంచం మీద పడుకొని ఉంది. ఏమైంది ఆమెకి? ఏమొచ్చింది? జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన వాళ్ళందరూ ఒకసారి చేయి చూపించండి. కరోనా జ్వరం కాదు, అన్నిటికీ జ్వరమే. టైఫాయిడ్, మలేరియా, స్వైన్ ఫ్లూ, చికెన్ గున్యా, ఊరనాయన ఎన్ని జ్వరాలు ఉన్నాయి చూసాడు. ఇప్పుడు ఒళ్ళు కాలుతుందంటే లోపల ఏదో భాగంలో ఏదో ఒక రోగం వచ్చింది. కొన్ని జ్వరాలు మనల్ని, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి జ్వరాలు వస్తే వాళ్ళు మరణపడకి వెళ్ళిపోతారు. కొన్ని దీర్ఘకాల జ్వరాలు వస్తాయి. కొన్ని వైరస్ ఫీవర్స్ అంటారు, ఒకరోజు 2 రోజులు ఉంటే పోతుంటాయి. ఈ పేతురత్త భయంకరమైన జ్వరంతో పడి ఉంది, లేవలేకపోతుంది. సరే అంద్రయ్య, పేతురు పద ఇంకో ఇంటికి వెళ్దాం, ఇక్కడేమో జ్వరంతో పడుకొని ఉంది పాపం, ఆమె మనకేం భోజనం చేసి పెట్టుద్ది అని బయలుదేరాడా. వాక్యం రాయబడి ఉంది, పేతురు అత్త పడి ఉండుట చూచి, జ్వరముతో మంచం మీద పడి ఉండుట చూచి దగ్గరకు వెళ్ళి ఆమె చేయిని ముట్టగానే, చెప్పండి బైబిల్ తెలిసిన వాళ్ళు, జ్వరము ఆమెను విడిచెను. హల్లెలూయా. మంత్రం వేయలేదు, మాత్ర వేయలేదు. ఏం చేశాడట? చేతిని అలాగా గాయపడిన ఆయన హస్తంతో ముట్టాడంతే. ఎన్ని రోజుల నుంచి జ్వరంతో పడుందో మంచం మీద, ఎన్నో రోజుల నుంచి మంచం మీద జ్వరంతో పడింది కాబట్టి ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ తెలుసట. ఇప్పుడంటేనండి పక్కింట్లో జ్వరం ఉన్నా మనకు తెలియదు. కొంతమందికి భర్తకు జ్వరం వచ్చినా భార్యకు తెలియదు. భార్య జ్వరంతో మూలుగుతున్నా కాఫీ పెట్టమే తిడతాడే కానీ పోయి ఒళ్ళు కాలుతుందేమో అని చూసే భర్తలు లేరు ఇవాళ. ఉన్నారమ్మా? ముందు కూర్చున్న వాళ్ళు లేరు అంటున్నారు. ఒకళ్ళిద్దరు ఉంటారులేండి, మంచి భర్తలు కూడా ఉన్నారు. యేసు ప్రభువుని ఎరిగిన వాడు మంచి భర్త అవుతాడు. యేసు ప్రభు ప్రేమ కలిగిన భార్య మంచి భార్య అవుతుంది. యేసు ప్రభు లేని వారందరూ స్వార్థపరులే. యేసయ్య జాలి పడ్డాడు ఆమె మీద. ఆమెను ముట్టగానే జ్వరం విడిచిందండి. ఆమె వెంటనే లేచి పరిచర్య చేసిందట. నాకు తెలియగడుగుతాను, మీకు జ్వరం వచ్చినప్పుడు తగ్గిపోయిన తర్వాత ఏముంటుంది? ఇంకా నీరసం ఉంటుంది. ఉంటుందా లేదా? నీరసం ఉంటుంది కదా. వెంటనే పని చేయగలమా? వెంటనే పరిగెత్తగలమా? లేదు. కానీ యేసు ప్రభు ముడితే జ్వరము పోయింది, ఇంకేం పోయింది? నీరసం కూడా పోయింది. నేను కిందకి దిగితే మీ నీరసాలు కూడా పోతాయి. ఉండండి, వస్తున్నా. ముందోళ్ళు బాగా కనపడుతున్నారు, కానీ వెనకోళ్ళు కనపడతలేదు నాకు. ఇంకా నీరసం ఎంతమందికి ఉంది ఇక్కడ? ఎంతమందికి ఉందండి నీరసం? ఆ వెనకోళ్ళ వాళ్ళకి కనపడుతుందా? కనపడుతున్నానా? ఓకే, దేవుని స్తోత్రం. ఎలా ఉన్నావు అమ్మా? బాగానే ఉన్నానయ్యా. నీరసంగా మాట్లాడుతున్నావేంటి? అదేనయ్యా, పోయిన నెల జ్వరం వచ్చింది. పోయిన నెల జ్వరం వస్తే ఇవాళ కూడా నీరసమా? ఏంటమ్మా అలా ఉన్నావు? మా ఆయన తిట్టాడయ్యా. ఎప్పుడమ్మా? పోయిన సంవత్సరం అయ్యా. పోయిన సంవత్సరం తిడితే ఇప్పుడు దాకా ఇంకా తలుచుకొని ఎడుతూ కూర్చున్నావా? అయ్యో, చూడండి, బాధలు తీరటం లేదు మనుషుడికి. బాధించబడుతున్నారు. దిగులు, చింత, భయం. ఒక్కసారి ఏదైనా జరిగితే మళ్ళీ జరుగుతేమో అటు రోజు భయపడిపోతుంటారు కదమ్మా. నీకు భయం లేదురా, మీ అమ్మ ఊళ్ళో ఉన్నావు, నీకెందుకు భయం? వెరీ గుడ్. ఏమంటే పేతురత్త లేచి వెంటనే ఉపచారం చేసింది. ఆ విషయం ఊరంతా తెలిసిపోయింది. అక్క మొన్న వెళ్ళి చూసొచ్చామే,
ఆ ముసలం పని అయిపోయింది, మంచాన పడింది, ఇంకా ఆమె చచ్చిపోద్ది అనుకున్నామే. ఆమె లేచి పని చేసుకుంటుందట, లేచి వంట చేసి పెట్టిందట. యేసు ప్రభు శిష్యులు అందరూ వస్తే 10 మందికి అన్నం వండి పెట్టిందట. ఆ రోజు కదలలేక మెదలలేక పడున్న ఆమె ఇవాళ ఉత్సాహంగా పని చేసుకుంటుందంట. అవునా? ఏ మాత్రం వేశారు, ఏ మాత్రం ఇంకారు, ఏ మాత్రం లేదు, ఏ మాత్రం లేదు. వాళ్ళ ఇంటికి యేసు ప్రభు వచ్చాడట, యేసు ప్రభు ముట్టాడట. ఊరందరికీ సోషల్ మీడియాలో కాదు, యూట్యూబ్ కాదు, గొట్టం పెట్టి వెనుకొండ ప్రజలారా 3 రోజులు ఉద్యమ సభలో రండి, విజయవాడ నుంచి మైకిల్ పాల్ వస్తున్నాడు, చెన్నై నుంచి జైపాల్ గారు వస్తున్నారు, అందరూ రండి అంటే ఎంతమంది వచ్చారు? ఆ రోజు పేతురత్త జ్వరం పోయిన తర్వాత ఎవ్వరూ చెప్పలేదు, కానీ అందరికీ తెలిసిపోయింది. ఎలా తెలిసింది? అక్కడ ఒక అద్భుతము జరిగింది. ఒకసారి 2వ అధ్యాయం తీయండి. మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము 31వ వచనం. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తను, అంతటా జ్వరము ఆమెను వదలను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను. 32వ వచనం. సాయంకాలమైనప్పుడు ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను, దెయ్యములు పట్టిన వారిని ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చరి. ఆ పట్టణం అంతయో ఆ ఇంటి వాకిట ఎవడు పిలవకుండా వచ్చారు వీళ్ళందరూ. ఆ మాట యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నాడంట. యేసు ప్రభు ఆమెను జ్వరం స్వస్థపరిచాడంట. యేసు ప్రభు ముడితే స్వస్థత కలుగుతుందట. యేసయ్య వచ్చిన ఇంటిలో దుఃఖం ఉండదట, బాధలు ఉండవట. ఆ ఇంటిలో ఆనందం ఉందట. అంటే అయ్యో మా ఇంట్లో జ్వరంతో పిల్ల ఉందని ఆ జ్వరం పిల్లని సంకరేసుకొని అహం పరిగెత్తుకొచ్చింది. కుష్ఠరోగం కూడా బాగా చేస్తారయ్యా, కుష్ఠరోగం కూడా బాగా చేస్తాడా? ఓ మన ఊర్లో కుష్ఠరోగిని బాగా చేశాడట. కుష్ఠరోగులు చేశారు. దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నారా? వెనుకొండలో ఉంటారు. దెయ్యముల చేత పీడించబడుతున్న వాళ్ళు, ఎన్ని మందులు ఉన్నా పోవటం లేదండి రోగం, ఎన్ని తాళ్ళు కట్టినా పోవటం లేదండి జబ్బు, దెయ్యం అని చెప్పి ఆ దెయ్యాలు బట్టి వాళ్ళు మోసుకొచ్చారు. పక్షవాతం కలిగిన వాళ్ళు మోసుకొచ్చారు. కుంటోళ్ళని, మూగోళ్ళని, గుడ్డోళ్ళని, నానా విధములైన రోగములు ఉందండి. అక్కడ ఏమనుంది? అక్కడ నానా విధములైన ఎన్ని రోగాలు ఉన్నాయో చూడండి. ఇవాళ ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటలే ఉండేది, ప్రైవేట్ హాస్పిటల్ ఉండేవి కావు. మా చిన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడ వెళ్తే వాళ్ళు ఎర్ర మందు తెల్ల మాత్ర ఇస్తారు. ఏంటది? తెల్ల మాత్ర ఒకటి, ఎర్ర మందు ఒకటి. నువ్వే తీసుకెళ్ళాలి బాటిల్, అందులో పోస్తారు కాస్త. ఏ విరోచనాలు వచ్చినా అదే, జ్వరం వచ్చినా అదే, దగ్గు వచ్చినా అదే, ఏ రోగం వచ్చినా అదే మందు. వేరే అంతకుమించి మందులు ఉంటాయి కావు. అవి వేసుకుంటే పోయి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తారా మీరు? నాలుగు చూపించమనేవాడు, కన్ను చూసేవాడు, చేయి పట్టుకునేవాడు, మాత్ర రాసి ఇచ్చేవాడు డాక్టర్ గారు. ఇప్పుడు ఏం చేస్తాడు? నిన్ను ముట్టుకోడు. పో ఎక్స్రే తీయించుకో, బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు, ఉమ్ము టెస్టు, అన్ని టెస్టులకే 300, 400, 500 ఎక్స్రేలు. అబ్బే ఇందులో ఏ జబ్బులు కనపడతా. స్కానింగ్ తీసుకో, 7,000 రూపాయలు స్కానింగు, సిటీ స్కానింగు అన్నీ అయిన తర్వాత 10 రూపాయలు మాత్రలు రాసి పంపుతాడు నీకు. టెస్టులకి ఎంత అయింది? 30,000 అప్పు చేసుకొని వెళ్ళావు.
చివరికి తగ్గదు ఆ జబ్బు. ఎన్ని జబ్బులు! అసలు జబ్బులు ఎందుకు వచ్చేయండి మనకి? ఎవరు చెప్పారమ్మా పాపం వల్లనే? అవును, పాపము వలన వచ్చు జీతము మరణము. పాపమిచ్చే బేట రోగం. బేట అంటే తెలుసా? తెలీదమ్మా బేట? తెలుసా తెలీదమ్మా? ఎవరమ్మా తెలుసు అన్నారు? ఏంట్రా బేట అంటే? ఈ పెద్దవాళ్ళ కంటే పిల్లలే బాగున్నారు మీ ఊర్లో. చెప్పు. బేటారా? టీ ఖర్చుకి ఇస్తారు చూడు, టిప్స్ ఇస్తారు చూడు, నెలాఖరులో జీతం ఇస్తారు. ఏ రోజుకి ఆ రోజు ఏం చేస్తారు? టీ ఖర్చుకి ఇస్తారు. 10 రూపాయలు, 20 రూపాయలు, 5 రూపాయలు ఇస్తారు చూడు. అట్లా పాపం అంట. పాపం వల్ల చివరికి మరణం వస్తుంది. పాపం చేసిన వాడికి టిప్స్ ఏంటంటే జ్వరము, దగ్గు, విరోచనాలు, వాంతులు, కడుపు నొప్పి, తలనొప్పి, నరాల బలహీనత, ఎముకల బలహీనత, ఇవన్నీ ఏంటనమాట? నువ్వు చేసే పాపానికి ఎప్పటికప్పుడు నీకు వచ్చేటువంటి టీ ఖర్చు. అట్లా మీ బేట అంటే అర్థం కాదు. ఓకే, ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం అంటే ఏంటి అడుగుతారు కొంతమంది. దేవుడు చెప్పింది చెయ్యొద్దంటే అది పాపం. పేతురంతా బాగుపడింది, హల్లెలూయా. ఆ సంగతి ఊరందరికీ తెలిసింది, హల్లెలూయా. ఊర్లో ఉన్న వాళ్ళందరూ నానా విధములైన రోగముల చేత పీడించబడుతున్న వారిని, దయ్యముల చేత పీడించబడుతున్న వారిని మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరూ మోసుకొచ్చి పేతురు ఇంటి వాకిట పడేశారంట. ప్రభు వెళ్ళిపోదామని బయటకు వస్తే ఫుల్గా జనరల్ హాస్పిటల్ కంటే మించిపోయి ఉంది. అక్కడ మూలుగులు, ముక్కులు, ఏడుపులు, రకరకాల రోగులు, రకరకాల అంటారు దెయ్యాలు పట్టినోళ్ళు. గోల కింద ఉంది. పేతురు దొడ్డిదారు లేదా అట్నుంచి వెళ్ళిపోతానికి అనలేదు ప్రభు. చూచిపోయేవాడు కాదు దేవుడు, చూసి జాలి పడేవాడు. నీ బాధ చూసినప్పుడు మనుషులు జాలి పడతారేమో, కొంతమంది నీ బాధ నువ్వు బాగా అనుభవించాలేసిపోతారేమో, కానీ నిన్ను చూచి, నీ బాధ చూసి నీ మీద జాలిపడి నిన్ను స్వస్థపరిచేవాడు, నీ సమస్యలు తీర్చేవాడు, నిన్ను బాగు చేసేవాడు యేసయ్య. హల్లెలూయా. నానా విధములైన రోగిగ్రస్తుల కొరకు ఆయన ప్రార్థన చేసినప్పుడు వారందరినీ ముట్టి స్వస్థపరిచాడు. దెయ్యముల చేత పీడించబడుతున్న వారిని విడిపించాడు. ఈరోజున ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితాల్లో ఏ రోగం ఉందో, మీ శరీరాల్లో ఏ రోగం ఉందో చూస్తానికి బాగానే ఉంటాం, కానీ లోపల రోగాలు ఉంటాయి. వాటిని కప్పుకుంటూనే ఉంటాం. క్యాన్సర్ భయంకరమైన రోగం, మనిషిని పట్టి పీల్చేస్తుంది, ఇల్లు వాకిళ్ళు అమ్ముకునేటట్టు చేస్తుంది, పీనుగులాగా తయారవుతున్నారు. ఇవాళ అందరికీ, యవ్వనస్తురాండ్రికి చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు అయితే పిల్లలు పుట్టరు. ఏంటి? ఫైబ్రాయిడ్స్, నా గాలి పడగలు ఉన్నాయి పొట్టలో, థైరాయిడ్ సమస్య ఉంది, పిల్లలు కలగరట. ఏంటండి? అందంగా ఉంటుంది అమ్మాయి, చదువుకుంది అమ్మాయి, కట్టమిచ్చి పెళ్లి చేశారు, కానీ ఏం లాభం? ఇంట్లో పిల్ల లేకపోతే అత్తగారు రసరసమంటది, భర్తగారు గుసగుసమంటాడు, నువ్వేమో కుసుకుసని ఎడుతుంటావు. అంతే కదండి. గర్భఫలము యెహోవా ఇచ్చు, కుమారులను అనుగ్రహించు. భర్త ఇచ్చేది కాదు, భార్య ఇచ్చేది కాదు, అమ్మ నాన్న ఇచ్చేది కాదు, ఇది డాక్టర్లు ఇచ్చేది కాదు, మందులు ఇచ్చేది కాదు. ఎవరిస్తారు అది? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఈ రాత్రి ఇక్కడ సిగ్గుపడక్కర్లేదండి. ఈ పిల్లలు లేని వాళ్ళ గురించి చూస్తే చాలా బాధేస్తుంది నాకు. ఎందుకంటే
బాధపడకండమ్మా, దేవుడు ఇస్తాడంటే. మాకు లేదయ్యా బాధ, కానీ మమ్మల్ని చూసిన వాళ్ళందరూ ఒకలాగా మమ్మల్ని చూస్తుంటే అంతేనా లేరా ఈ అంటుంటే మాకు బాధ అయిపోతుందయ్యా. నీకెందుకో బాధ వాళ్ళకి లేకపోతే? నువ్వేమైనా పెట్టి పోషిస్తావు వాళ్ళని ఏంటి? దయచేసి అలా పిల్లలు లేని వాళ్ళని బాధ పెట్టకండి. నీకు అంత జాలి ఉంటే నీ బిడ్డలు ఒక బిడ్డ ఇచ్చేయిపోని ఇస్తావా? ఎవరు ఎంతమందికి నమ్ముతున్నారు? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. బైబిల్లో హన్నాకు పిల్లలు లేరు. భర్తని నా పిల్లల్ని అడుగుతుంది. నేనేమన్నా దేవుణ్ణా, నేనెట్టేమంటావు అంటున్నాడు ఆయన. సవతుంది ఆయనకి పెనిన్నా అని. నాకున్నారు పిల్లలు, నీకు లేరు, ఇంతే ఇంతే అని ఏడిపిస్తూనే ఉంది. ఏడ్చుకుంటూ చర్చికి వెళ్తుంది, మందిరానికి వెళ్తుంది, ఏడ్చుకుంటూ వస్తుంది. ఓ రోజు ఏం చేసింది తెలుసా? లోపలికి వెళ్ళిపోయి దేవుని మందిరంలో పడి నీళ్లు కుమ్మరించినట్టు హృదయాన్ని కుమ్మరించుకొని, దేవా నాకు బిడ్డనియ్యి, నీకు ఇస్తానని దేవునితో ఒప్పందం చేసుకుంది. దేవుడు విన్నాడా లేదా ప్రార్థన? మరుసటి సంవత్సరం నీ ఒడిలో బిడ్డ ఉంటాడు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఉంటే 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత కూడా పుడతారా? ఇంకేం పడతారు? 13 సంవత్సరాలు అయిపోయిందే. 13 సంవత్సరాలు పుట్టని పిల్లలు 13వ సంవత్సరంలో బిడ్డను కానీ ఆ బిడ్డకు అభిషేకాన్ని పేరు పెట్టాడు. పాస్టర్ గారు ఉన్నారు మా దగ్గర. ఏంటంటే 15 సంవత్సరాలు పిల్లలు లేరు. అద్భుతంగా దేవుడు చక్కటి బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ చాలా గొప్పవాడిగా ఎదుగుతున్నాడు. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. గర్భఫలము లేని వారికి ఈ రాత్రి దేవుడు మేలు చేయునుగాక. అందరూ ఆమెను అంటారు, వాళ్ళు మాత్రం అనాలనుకుంటే. జబ్బు లేని వాళ్ళకంటే ఇంకోటి ఉంటుందంటండి, అప్పు. అప్పు ఒక జబ్బు, అప్పు ఒక వ్యసనం. అప్పు చేసేవాడు అప్పు చేయకుండా ఉండలేడంటాడు. అప్పు తీరిందా అంటే దేవుని కృపలో తీరిందండి, మళ్ళీ ఎట్లా అప్పు చేయాలని చూస్తున్నాను అన్నాడు. అప్పు ఉంటే నిద్ర పట్టదయ్యా నాకంటే, నాకు అప్పు లేకపోతే నిద్ర పట్టదు అన్నాడు. అప్పు చేయువాడు అప్పిచ్చువానికి బానిస. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు బానిసలు అవ్వకండి. మర్యాదగా చేతులెత్తండి అప్పులు ఉన్న వాళ్ళందరూ. నాకు అప్పు లేదండి, లోన్ ఉంది అనకొద్దు. లోన్ అంటే అప్పే. నాకు అప్పులు లోన్లు లేవండి, నెల నెల ఈ అమ్మాయి కట్టాలండి. మొన్నటిదాకా నాకు తెలియదు ఈ అమ్మాయి ఏంటి ఆ అమ్మాయి ఏంటి అని నేను అనుకున్నా. ఈ అమ్మాయిల గొడవ ఎక్కువైపోయింది అన్నాడు. ఈ అమ్మాయి గొడవ ఎక్కువైపోవటం ఏంట్రా బాబు? ఈ అమ్మాయి కట్టకపోతే ఫోన్ చేసి వాడు అరిచేస్తున్నాడు. చూసారా? 90% మీరు చేతులు ఎత్తారు, మిగిలిన వాళ్ళు ఏమో పక్కన ఎవరో ఫ్రెండ్స్ ఉండుంటారు, చూస్తే ఎవరు అనుకుంటారులని ఎత్తలేదు అంతే. చూసారండి? అప్పుల ప్రపంచం అయిపోయింది. నీవు చేయనది సఫలమైనప్పుడు, అతడు చేయనదంతా సఫలమగును అన్నప్పుడు, నీ కష్టార్జితాన్ని నేను దీవిస్తానన్నప్పుడు, నీ కష్టార్జితం నీకు సరిపోగా చెప్పండి మిగులుతుంది. సరిపోగా 5,000 మంది పురుషులు, ఇంకా అనేక వేల మంది స్త్రీలు, వీళ్ళందరికీ ఆహారం పెట్టబడ్డాడు ప్రభు. డబ్బులే అయ్యా, క్రెడిట్ కార్డులో ఎవరి దగ్గరడా అని అడగల. ఇప్పుడు మాకు అప్పులు లేవంటే అప్పుల కార్డు ఉందన్నాడు ఒకడు. అప్పులు లేవంట, ఏముందంట? అప్పుల కార్డు గీకటమే. ఏముంది చెప్పు మీ దగ్గర? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయండి, పట్టురా. ఎలా సరిపోతాయి? తీసుకురావయ్యా, నా చేతిలో పెట్టవయ్యా, నా చేతిలో పెట్టు. నా జీతం ఎలా సరిపోతుందండి? 10 మందిని పోషించాలి నేను. నా జీతం ఎలా సరిపోతుందండి? ఒక్కడే కష్టపడుతున్నాను, 3 పిల్లలకు ఫీజు కట్టాలి, స్కూల్ ఫీజు.
ఎలా? నా దగ్గర తీసురా, నా చేతిలో పెట్టు. దేవుని చేతిలో పెడితే రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు ఏమైందండి? వస్తుంటే తీస్తూ ఉంటే వస్తూ ఉన్నాయి. చివరిలో అయిన వాళ్ళకి అందలేదా? తక్కువైపోయింది రా బాబు, మొక్కలు ఒక్కొక్క మొక్క పెట్టమన్నాడా? పెళ్ళిలో సాంబార్ చాలకపోతే నీళ్ళు కలుపుతారు. మనకు మజ్జిగ చాలకపోతే నీళ్ళు పోసేసేటు అందులో. అటకేమని చేశాడా ప్రభు? తిని బొక్కి మొక్కల కింద పడేశారు వాళ్ళు. అవి ఎత్తితే ఎన్ని వచ్చాయి? సరిపోవు అన్నవి సరిపోగా మళ్ళీ 12 గంపల మొక్కలు మిగిలాయి. హల్లెలూయా. మరి ఎందుకు చాలదు నీ జీతం? ఎందుకు చాలదు నీ కష్టార్జితం? ఎందుకు మిగలదు నీకు? దేవుని చేతుల్లో పెడతలేదు. దేవుని ఆశీర్వాదం నీ దగ్గర లేదు. దేవుని ఆశీర్వాదం నీకుంటే తొట్టులో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలోనూనే కరువు కాలం అంతా సరిపోయింది. ఒక చిన్న మొక్క చేయడానికి ఉంది అక్కడ, అంతే, ఇంతే ఉంది. కానీ తీస్తుంటే వస్తూనే ఉంది దేవుడు చెప్పినట్టు చేసినప్పుడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీ ఇంట్లో ఉన్న కరువులు తీరునుగాక, మీ అప్పులు తీరునుగాక. మరలు ఎప్పుడు అప్పు చేయకుందురుగాక. నాకు భయం, అప్పు తీరమని నేను ఎప్పుడు ప్రార్థన చేయను. ఎందుకంటే మళ్ళీ చేస్తారు మీరు. అది మీరు బుద్ధి తెచ్చుకొని అప్పులు తీరిస్తే అప్పుడు చేయకుండా ఉంటారు కదా. ఎస్, నువ్వు నిబంధన చేసుకో, ప్రభా ఈ అప్పు తీర్చేరా, ఇక నుంచి నేను అప్పు చేయకుండా విశ్వాసం ఉపయోగిస్తా. కష్టార్జితాన్ని నీ చేతులకు అప్పగించి ప్రార్థన పూర్వకంగా నీ చిత్తంలో ఉన్న డబ్బు ఖర్చు పెడతాను. ఒక నిబంధన చేసుకో. యవ్వన బిడ్డలు ఇక్కడ చాలామంది కనపడుతున్నారండి. మన నరసరావుపేటలో కూడా చాలామంది యవ్వనస్తులు ఉన్నారు. ఇక్కడ కూడా ఎక్కువ యంగ్ పీపుల్ ఐ కెన్ సీ. వాళ్ళు ఇలా ముందుకు వచ్చి కూర్చోరు, కానీ మీరు మీ ముఖాలు తలకు పట్టున్నాయి అక్కడక్కడ. యవ్వన కాలంలో మీరు బాగా స్మార్ట్గా ఉంటారు కదా. ఎంతమంది యవ్వనస్తులు బీటెక్ చదివాం, ఎంబీఏ చేశాం, బీబీఏ చేశాం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాం, మాకు ఉద్యోగాలు లేవు అన్నవారు ఒకసారి చేయి చూపించండి. కొంచెం బాగా చూపించండి. మీరేమనుకోకపోతే నిలబడండి. మీకు ఉద్యోగంలో వచ్చిన కాక నేను ప్రార్థన చేయాలని ఉంది. మీరు ఉద్యోగం వచ్చిందని నాకు మళ్ళీ వాట్సాప్ పెట్టాలి. ఈ రాత్రి దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. ఈ నిరుద్యోగ సమస్య ప్రభుత్వాలు తీర్చలేవు. తెల్ల జెండా వచ్చినా, పచ్చ జెండా వచ్చినా, ఎర్ర జెండా వచ్చినా, ఏ జెండా వచ్చినా, ఏ అజెండాలు మన బాధలు తీరవు. మన బాధలు తీర్చగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఎర్ర రాయి పెట్టి కొట్టుకున్నా, తెల్ల రాయి పెట్టి కొట్టుకున్నా, నల్ల రాయి పెట్టి కొట్టుకున్నా పగిలేది మన గుండె. కాబట్టి మనుషుల్ని నమ్మకండి, దేవుని నమ్మండి. మీకు నా నెంబర్ తెలుసు అనుకుంటా, 954041. మీ పేరుతో పాటు ఒక వాట్సాప్ పెడితే చెన్నైలో ఉపవాస ప్రార్థనలో కూడా మీకోసం గుర్తుపెట్టుకుంటాను. మీరు కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా. వచ్చిన ప్రార్థన మీకోసం అలాగే చేసేస్తాను. ఉండండి, నిలబడే ఉండండి. ఇంకెవరికైనా ఉద్యోగం ఉందండి, కానీ నా చదువుకు తగిన ఉద్యోగం లేదు, నేను చదివింది ఒకటి, చేసేది ఒకటి, నేను టెంపరీ బేస్లో చేస్తున్నా. ఇవాళ చాలామంది చెప్తున్నారు కాంట్రాక్ట్ బేసిస్లో చేస్తున్నాం. అది ఎప్పుడు ఊడిపోద్దో మాకే తెలీదు. నెక్స్ట్ స్టేజే కొంతమంది వేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మీడియేటర్లు, బ్రోకర్లు, మధ్యవర్తులు ఉద్యోగాన్ని అని నీ దగ్గర డబ్బులు వసూలు చేసి నీకు ఇచ్చినట్టు ఇచ్చి నేను ఎప్పుడు మళ్ళీ ఏం చేస్తాడో తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇది మనుషులు చేసే సహాయం, అది పనికిరాదు. దేవుడు నిన్ను హెచ్చిస్తే ఎవడు నిన్ను దింపలేడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఎవడు నిన్ను శపించలేడు. నీ తల ఎత్తువాడు ఆయనే. నన్ను నమ్మిన వారిని నేను విడవనన్నాడు. యవ్వన కాలంలో ప్రభువుని పట్టుకోండి.
వృద్ధాప్యంలో కూడా నా అలాగా దర్జాగా నిలబడగలుగుతారు. నా 18వ సంవత్సరంలో ప్రభువుని పట్టుకున్నా, ఉద్యోగం పట్టుకోవాలా, ప్రభువుని పట్టుకున్నా, నాకేది తక్కువ చేయలేదు నా దేవుడు. నా ఆరోగ్యం నాకు ఇచ్చాడు. 73 సంవత్సరాలు అయినా పరిగెడతాం, రండి చూద్దాం మీరు నేను. లోకానికి ఇవ్వకండి మీ శ్రమ అంతా. ఫరో దగ్గర కష్టపడుతున్నారు. ఫరో బానిస పని చేయిస్తున్నాడు వాళ్ళని. బండ సాగిరి చేయించి తిండి కూడా పెట్టలేదు. దేవుడి చేతుల్లోకి వచ్చాడు మోషే. ఆకాశపు శక్తిని భూలోకానికి తిప్పగలిగిన వాడు అయ్యాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను కూడా నీ ఉద్యోగంలో అలా వాడుకుంటాడు. ఉద్యోగం అనేది ఒక టెంపరీ, లోకంలో మనకి తాత్కాలికమైన పోషణ మాత్రమే. దేవుని ప్రణాళిక ఉంది యవ్వన బిడ్డలారా మీకోసం. అది మీరు ఎరిగితే మీరు ఎక్కడుంటే అక్కడ 100 ఫలించబడతారు. ఇస్సాకు అన్య దేశంలో ఉండి, కరువు కాలంలో ఉండి విత్తనం వేసినప్పుడు 100 ఫలించాడు. ఎందుకు తెలుసా? దేవుడు అతనికి తోడయ్యడం వలన అంతకంతకి మిక్కిలి గొప్పవాడకు వరకు అతడు ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. మీరందరూ సాధారణమైన ఉద్యోగాలు కాదు, ఈ సంవత్సరం 2 సంవత్సరాలు ఉండే ఉద్యోగం కాదు. మిమ్మల్ని దేవుడు తలగా ఉంచుతారు కానీ తోగ్గా ఉంచనన్నాడు. నమ్మండి, మీ జీవితాలు ప్రభుకి ఇవ్వండి, మీ యవ్వనకాలాన్ని దేవునికి అప్పగించండి, పాపమునకు దూరముగా పారిపోండి, యవ్వనేచ్ఛలను విడిచిపెట్టండి. ప్రభువులకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, ప్రేమను, విశ్వాసమును వెంటాడండి. ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి. మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి. ఒకవేళ మీలో కొంతమంది మీరు తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, వీళ్ళు శ్రేయోభిలాషులు అయి ఉండొచ్చు. పరిశుద్ధుడని ప్రేమ కలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నామయ్యా. నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నడనడికి ఆశీర్వాదము కదా. ఈ యవ్వన బిడ్డలు నీ దృష్టిలో ఉన్నారు. వారి తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ వెరిగావు కదా. నిన్ను ప్రేమించి నీ సన్నిధికి వచ్చారు కదా. నీవు ఆశీర్వదిస్తే వారి జీవితాలు వర్ధిల్లుతావని నమ్మి నిలవబడి అందరి ముందు నీ కృప కొరకు వేడుకుంటుండగా ఏం చేస్తావో, ఎలా చేస్తావో మాకు తెలియదు కానీ అద్భుతాలు చేసే దేవుడమని ఈ యవ్వన బిడ్డలు వ్యక్తిగతంగా ఎరగటానికి, వారి క్వాలిఫికేషన్స్కు తగినటువంటి రీతిగా ఉన్నతమైన స్థితిలో వారికి కావలసిన వృత్తిని లేక జాబ్ని లేక నీ ప్రణాళికలను బయలుపరిచి నా దేవుడు నన్ను దీవించాడని సాక్ష్యం ఇచ్చినట్లుగా సహాయము చేయము. ఏ మనిషి ద్వారా మాకు సహాయం వచ్చినా అది పైనుండి వచ్చిన సహాయమే అని నమ్ముతున్నాం కనుక నీవు మాత్రమే మనల్ని ఆశీర్వదించగలవు. సమస్తమైన ఘనత, మహిమ నీవే తెచ్చుకొనమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. కూర్చోండి. గర్భఫలాలు లేని వాళ్ళు కూడా ఒకసారి నిలబడేయండి. నా ప్రసంగం అక్కడ ఆఫ్ చేసి ప్రార్థనలోకి వెళ్దాం. మరుసటి సంవత్సరం బిడ్డ నెట్టుకొని రావాలి. మీరు పిల్లలు లేని వాళ్ళు నిలబడండి. స్త్రీలే నిలబడుతున్నారు, పురుషులకు పిల్లలు ఉన్నారా? పిల్లల్ని కనలేదే అని భార్యను తిట్టేవాడు ముందు నీ సంగతి కూడా చూసుకో. నువ్వు లేకుండా నీ భార్య బిడ్డను కనలేదు. నువ్వు విశ్వాసం లేకుండా నీ భార్య విశ్వాసం సరిపోదు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ప్రార్థిస్తేనే దేవుడు చక్కటి బిడ్డలు మీకు ఇస్తారు. ముందు మీ యజమాని, మీ భర్తను ప్రభు కొరకు సంపాదించండి. ఇంకా రక్షించబడకపోతే ఇద్దరూ కలిసి ప్రార్థించండి, దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఇంకెవరు ఉన్నారా? వెరీ గుడ్. నాతో పాటు ప్రార్థనలు ఏకీకరించండి. ప్రభా, గర్భఫలమే యెహోవా ఇచ్చు దానము, కుమారులు ఆయన గురించి స్వాస్థ్యమన్నావు. గర్భాన్ని తెరిచేవాడివి నీవే, గర్భమును మూయవాడివి నీవేనయ్యా. పిల్లలని అని నీ చేతిలో, నీ సన్నిధిలో అంగలార్చిన రాహేలు ప్రార్థన విని చక్కటి యోసేపును బెంజమిని ఇచ్చినట్లుగా, హన్నా కన్నీటి ప్రార్థన విని గొప్ప ప్రవక్తగా మారిన సమూయేలును ఇచ్చినట్లుగా, తామసమైతే వృద్ధాప్యంలో కూడా జకరయ్య, ఎలిజబెత్లకు, స్త్రీలు కనిన వారిలో గొప్పవాడైన బాప్తిసమిచ్చి యోహానుని ఇచ్చినట్లుగా ఈ తల్లుల గర్భాలు తెరువు నాయన. వారు నీతో ఒక ఒప్పందం చేసుకొని
నా బిడ్డను నాకు బిడ్డనివి, ఆ బిడ్డను నీ కొరకు పెంచుతారని తీర్మానం చేసుకోవడానికి, వారి భార్య భర్తలుగా ప్రార్థించడానికి, ఈ రాత్రి చీకటి శక్తుల ప్రభావం వలన, శరీర బలహీనతల వలన, పితృపారంపర్యమైన దోషం వలన మూయబడిన ప్రతి గర్భమును నజరుడైన యేసుక్రీస్తు నామములో తెరచున్నాము తండ్రి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచున్న రీతిగా ఈ క్షణములోనే తల్లి గర్భములో పిండము ఎలా ఎదుగుతున్నదో ఎరిగిన దేవా, నీ కార్యాలను జరిగించి బిడలను చంకనేసుకొని నా దేవుని స్తుతిస్తూ నేను ఆయన ఆవరణలో ప్రవేశించదనని వీరు విశ్వాసముతో ఎదురు చూచుటకు నీ అద్భుతము జరుగుటకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి, అప్పులు ఉన్నోళ్ళు నిలబడండి. సిగ్గుపడకండి, అప్పు ఉన్నదంటే మీరు దర్జాగా ఉన్నారనమాట. అబ్బో అమ్మో, అది ఏమన్నా తీర్చగలిగిన అప్ప, లేకపోతే ఇక చస్తే కానీ తీరదా ఏంటండి? వినుకొండంతా అప్పులమయమే. ఆఫ్ కోర్స్ నాకు పైకి వెళ్తే బాగా కనపడతారు, మీరు ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ దాకా ఉన్నారు. అయ్యో, నాకు కనుక మల్టీ మిలియనర్ అయితే మీ అందరు అప్పులు ఈ పూట తీసేసి వెళ్ళిపోతున్నాం. నాకు అప్పులు లేవు, జబ్బులు లేవు, డబ్బులు లేవు. నా జేబుల్లో 2 చేతులు మాళ్ళ తప్ప ఏం ఉండవు. ముక్కు తుడుచుకోవడానికి ఒకటి, మొహం తుడుచుకోవడానికి ఒకటి పెట్టుకుంటా. ఏంటంటే 2 చేతులు మాళ్ళు పెట్టుకుంటా అంతే. శుభ్రమైనది ఒకటి, మురికిది ఒకటి. ఈ గొడ్లు మీకేం పనికిరావు. ఈ గొడ్లు అమ్మితే డబ్బులు వస్తాయని పాస్టర్ గారులు గొడ్లు అమ్ముకుంటున్నారు. అట్లాంటివన్నీ కొనుక్కోకండి. నూనె బాటిల్ తెచ్చుకుంటే సరిపోదు, చేతురుమాలు ముట్టుకుంటే అయిపోదు. యేసయ్య అంగీ ముట్టండి, యేసు ప్రభు పాదాల దగ్గర రండి, నీ సమస్యలన్నిటికీ విడుదల అక్కడ ఉంది. మన భారతదేశానికి అప్పు ఉంది తెలుసా మీకు? నీకు అప్పేవి లేకపోయినా కూడా కూర్చున్నారు చూడండి, మాకు అప్పు లేదని. దేశానికి ఉన్న అప్పు నువ్వే తీర్చాలమ్మా, నీ పిల్లలు కూడా తీర్చాలంట. భారతదేశం అన్ని దేశాలు అప్పుల్లో నడుస్తున్నాయి, ఇది సర్వసాధారణమైపోయింది. కానీ ఒక క్రైస్తవుడు అప్పు చేయడం, అప్పుల్లో బతకడం. ఒక విధవరాలు వచ్చింది ప్రభు దగ్గరికి, ఎలీషా దగ్గరికి. అయ్యా, నా భర్త అప్పులు చేసి చచ్చిపోయాడు, అప్పులో వచ్చి ఇప్పుడు నా 2 పిల్లల్ని బానిసలుగా తీసుకుపోతాను అంటున్నాడు. అంటే ఏం చెప్పాడండి ఆయన? ఏమన్నా చెక్ రాసి ఇచ్చాడా? ఏమన్నాడు? అమ్మా నీ ఇంట్లో ఏముంది అన్నాడు. నా ఇంట్లో ఏం లేదయ్యా, ఇతర చెప్పులు, బంగారం మొక్కలు అన్నీ అమ్మేసుకున్నాడు. ఎప్పుడో మట్టి కుండలో కొంచెం నూనె ఉంది, దాన్ని నేను ఆశీర్వదిస్తాను. నువ్వు ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి అందరి పాత్రలు తీసుకొచ్చి నీ కుండలో ఉన్న నూనె అందులో పోయమంటే ఏం పిచ్చా నీకు ఆయన అడుగుంటే అద్భుతం జరిగి ఉండేది కాదు. ఆమె నమ్మింది, ఆ విధంగా చేసింది. ఊరిలో ఉన్న పాత్రలన్నీ నిండాయి, ఇంకా పాత్రలు లేవన్నప్పుడు అవి అమ్మి అప్పులు తీర్చుకోమన్నాడు. అప్పులు తీరిపోయాయి. నూనె అమ్మబడును బోర్డు పెట్టేశారు ఇంటి దగ్గర. ఎవరెవరు పాత్రలు ఇచ్చారో వాళ్ళందరూ వాళ్ళు కొనుక్కొని తీసుకుపోయారు మళ్ళీ డబ్బులు. ఆ అద్భుతాలు చేసే దేవుడు ఈరోజు ఉన్నాడా లేడా? ఆ రోజు జరిగింది ఈరోజు జరగదా? యేసు ప్రభు మారిపోయే దేవుడా? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, నీ అప్పుల బాధ నుండి విడిపించగలిగిన వాడిని నమ్ము. ఆయన నీతో చెప్పినట్టు చెయ్యి. మనం చెప్పింది చెయ్యమండి, అందుకే మన అప్పులు తీరవు. ద్రాక్షరసం అయిపోయింది అన్నాడు.
నా సమయం ఇంకా రాలేదన్నాడు ప్రభు. అక్కడ పనులతో చెప్పేది మరియా, ఆయన మీతో చెప్పినది చేయండి. ఆయన చెప్పాడు, కాలు కడుక్కునే నీళ్ళు ఉంటాయి చూడు, ఆ మురికి నీళ్ళు తెచ్చి ఆ రాతి బాణలు నింపండి. అయ్యా, ఈ తాగే ద్రాక్షరసం ఆ మురికి నీళ్ళు నింపంటావేంటని అడగలేదు వాళ్ళు. ఆయన చెప్పినట్టు చేశారు. అది నింపిన తర్వాత దాంట్లో ముంచి తీస్తే ఏమొచ్చింది? మంచి ద్రాక్షరసం వచ్చింది. దేవుడు చెప్పింది చెయ్యండి, అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. ఎంత పొందో అడగాలండి, ఎందుకు చేశారో అడగాలండి, దానికి తగినట్టుగా ప్రార్థన చేయాలని నాకు ఆశ ఉందండి. ఈ నెలంతా మిమ్మల్ని అడుగుతా కూర్చుంటే సరిపోద్దేమో టైం, నేను ఎక్కడికి పోకుండా. ఆయన నాతో చెప్పినా నేనేం చేయగలను? కాబట్టి ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఎవరితో చెప్పాలి? నీ అప్పు ఎంత ఉందో నువ్వు తెలుసా? అసలు లేదా అప్పు ఎంత ఉందో? అప్పు ఎంత ఉందో తెలుసా లేదా? లెక్కలేసుకోలేదు అంటారు. 30 లక్షలు అప్పు ఉంది అయ్య గారు ప్రార్థన చేయమన్నాడు మొన్న ఆయన వచ్చి. 30 లక్షలు అప్పు ఎందుకు చేసావయ్యా? 30 లక్షలు చేయలేదండి, 5 లక్షలు చేశానండి. మరి 30 లక్షలు ఎట్ట అయింది? అదే తెలియట్లేదు. అట్ట అయిపోయిందంట. అట్ట అది చెప్పటం అత్తగా చెప్ప అట్ట అయిపోయిందంట. అది అట్ట అయిందిరా బాబు. వాడు వడ్డీల మీద వడ్డీ వేసుకున్నాడు, ఏదేదో వేసుకున్నాడు, ఏదో చేశాడు. 5 సంవత్సరాలు వదిలేశాడంట. ఏమైపోయింది? అప్పు అలా వదిలేస్తే పిల్లలు పెడద్దంట. అది చేసేది తక్కువే, అప్పు తీర్చుకోకపోతే ఏమవుద్ది? వడ్డీలో పెరిగిపోతున్నాయి. కాబట్టి అప్పు ఒప్పుడు చేసుకోండి. ముందు నీ రాబడి దేవునితో చెప్పండి, ఎంతో చెప్పండి, స్పష్టంగా చెప్పండి. ఎప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు స్పష్టంగా మాట్లాడాలి. అబద్ధాలు చెప్పకూడదు, ప్రభుతోటి బొంకకూడదు, నాంచకూడదు. నీకేం కావాలి అలా అడుగుతాడు ప్రభు. స్పష్టంగా చెప్పండి. నువ్వు చెప్పింది దేవుడు, అడుగుడి మీకు ఇవ్వబడును. ప్రార్థన చేద్దాం. మీరు చెప్పండి దేవునితో, పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా, నిలబడిన వీరిని చూడయ్యా. వీరిలో అనేకులు వారికి ఉన్న పేదరికాన్ని బట్టి, కుటుంబ పోషణ కొరకు, వ్యాధుల వలన, విపత్తుల వలన, హాస్పిటల్స్ బిల్స్ వలన అప్పుల పాలైనట్టుగా గమనిస్తున్నామయ్యా. వారి కష్టార్జితాన్ని దీవించి ప్రతి శాపమును కొట్టివేయను ఆయన. కష్టపడి సంపాదించింది చిన్న సంచిలో వేసినట్టు కాక, వడ్డీ రూపంలో కష్టార్జితమంతా వృధా అయిపోక నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదము కనుక వారి కష్టార్జితాన్ని, న్యాయమైన సొమ్మును నీవు ఆశీర్వదించు నాయన. ఇప్పటి వరకు వారు ఎన్ని అప్పులు చేసి ఉన్నారో దాని తప్పును ఒప్పుకొనడానికి, ఆ విషయమై పశ్చాత్తాపడడానికి, ప్రభా నేను నమ్మాను నిన్ను, యెహోవా ఈరే నా దేవుడు నాకు కావలసింది ఇస్తాడన్న విశ్వాసంతో ఈ రోజు నుంచి నేను జీవిస్తానని ఒక నిబంధన చేసుకున్నటకు వారు పడి ఉన్న అప్పుల కోపములో నుండి లేపబడి, నా దేవుడు నా రుణ బాధల నుంచి నన్ను విడిపించాడు, నా అప్పు సమస్య నుంచి నన్ను విడిపించాడని సాక్ష్యము చెప్పినట్లుగా ప్రతి శాపమును కొట్టివేసి నీ ఆశీర్వాదములు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. సడన్గా అప్పు తీరిపోయింది అనుకోవద్దు. మీ విశ్వాసంతో ఏ రోజుకు ఆ రోజు దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటూ మీ కష్టార్జితంలో అప్పులు తీర్చుకుంటూ రండి. ఖచ్చితంగా దేవుడు అద్భుతం జరిగిస్తాడు. కూర్చోండి. ఇంకేమైనా మీకు బాధలుంటే చెప్పండి, ప్రార్థన చేసేద్దాం. అప్పులు, జబ్బులు, గర్భఫలం కాకుండా ఇంకేమైనా బాధలు ఉన్నాయా?
మనశ్శాంతి ఉందా? మనశ్శాంతి ఉందా? భార్య భర్తల మధ్య సమాధానం ఉందా? చిలకా గోరెగ్గల్లాగా ఉన్నారా? కుక్క పిల్లిలాగా ఉన్నారా? ఏంటంట? కుక్క అది బో అంటుంది, మ్యావ్ మ్యావ్ అంటుంది. దాని భాష దీనికి అర్థం కాదు, దీని భాష అంతే. కొంతమంది పురుషులు గొయ్యి గొయ్యమంటారు, కుయ్యి కుయ్యమంటారు అంతే. వీళ్ళ బాధలు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోరు, ఒకళ్ళొకళ్ళు క్షమించుకోరు, సరి చేసుకోరు. ఇద్దరు కలిసి ప్రభు పాదాలు పట్టుకోరు. మీ సమస్యలు మనుషుల దగ్గరికి వెళ్ళకండి, కోర్టుల దగ్గరికి వెళ్ళకండి. న్యాయాధిపతి ప్రభు ఉన్నాడు. నీవు అన్యాయం చేయబడితే నీ పక్షంలో ప్రభు ఉన్నాడు, నీకు న్యాయం చేస్తాడు. ప్రభు పాదాలు పట్టుకో. నీ భర్త మారాలని కోరు కానీ చావాలని కోరకో. అబీగయీలకు ఒక దుర్మార్గుడైన భర్త ఉన్నాడు, మోటోడంట. ఎవరైన పేరు? నాబాల్. దుర్మార్గుడు, మోటోడు, తాగుబోతు. దావీదు చంపడానికి వస్తాడంటే హల్లెలూయా అనలేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళి పాదాల మీద పడి, నా భర్త దోషమో నా దోషమని ఎంచుకో అని కన్నీటితో క్షమాపణ అడిగింది. కుటుంబంలో మనశ్శాంతి కావాలంటే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయండి. ఒక చెయ్యి ఏం చేయకపోతే ఒక్క చెయ్యి శబ్దం ఏం చేయలేదు. ఎప్పుడు భర్త మీద భార్య, భార్య మీద భర్త నేరాలు మోపుకోవద్దు. ఇద్దరు సరలేరు, అదిగే గొడవ మీకు. ముందు నీ తప్పును ఒప్పుకో. నీ భర్త కొరకు లేక భార్య కొరకు ప్రార్థించు, దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఒక్క నిమిషం మీరు నిలబడద్దు, కానీ ఇంటికి వెళ్ళి మళ్ళీ గొడవ పెట్టుకుంటాడు కదమ్మా. మళ్ళీ నిలబడొద్దులేండి. కానీ ప్రార్థన చేస్తాడు, మీరు ప్రార్థన చేయండి. మా ఇంట్లో మనశ్శాంతి లేదు, భార్య భర్తలకు మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది సాతాను గారి సమస్య అండి. అది సాతాను మంచిగా ఉన్నారండి భార్య భర్తలు ఇద్దరు. తెలుసా ఎవరాళ్ళు? ఆదాము ఎంత ప్రేమగా ఉన్నారో తెలుసా? నా నరం, నా మాంసం, నా నారి, నా భార్య అని కౌగులించుకునే కూర్చున్నాడు ఇద్దరు. ఇద్దరు మధ్యలో దూరేడాడు. దూరిడే తినొద్దన్న ఫలాన్ని తినిపించేశాడు. అంతే. ఈయన మీద ఆయన చెప్తున్నాడు, ఆయన మీద ఏమో చెబుతున్నాడు. నా నరం, నా ఎముకన్నా ఆదాం ఏమంటున్నాడు? నువ్వు నాతో ఉండటానికి ఇచ్చిన ఈ స్త్రీ ఇస్తే తిన్నాను, నేను చాలా మంచోడు అంటున్నాడు. మంచోడా? ఇవాళ అదే గొడవ. భర్త ఏమో భార్యను దెయ్యం అంటాడు, భార్య ఏమో భర్తను సాతాను అంటాడు. మొత్తానికి సాతాను గాడు నిన్ను ఆయన్ని ఇద్దరిని పట్టాడు. మీ ఇల్లు కాదు, అది సైతాన్ రాజ్యం అయిపోయింది. ఇక మీ పిల్ల కుట్టి సైతాన్లు అన్నమాట. ఏ సైతాన్లు? పిల్లలు పిల్లల సైతాన్లో తయారవుతుంటారు అంతే. ఇంకా ఏంటంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ఒకసారి ప్రార్థన చేద్దాం కుటుంబాల కోసం. పరిశుద్ధుడా, కుటుంబములు కట్టేవాడివి నీవయ్యా, కూలగొట్టేవాడు సాతానుని గ్రహించి అపవాదికి చోటు ఇవ్వకుండా నీ కంచె మా ఇంటి చుట్టూ ఉండనట్లు ఈ వినుకొండలో ఉన్న ప్రతి కుటుంబంలో ఈ రాత్రి నుండి కుటుంబ ప్రార్థన జరుగుటకు దేవదూతలు ప్రతి ఇంటి మీద కావలి ఉండుటకు, ప్రతి ఇంటి చుట్టూ యోబు ఇంటి చుట్టూ ఉన్న కంచె వంటి కంచె ఉండి అపవాది కార్యములకు, అసమాధానములకు, కీడుకు, నష్టముకు చోటివ్వకుండా పరిశుద్ధాత్మను కుమ్మరించు నాయన. విరిగి నలిగిన హృదయంతో నీ సన్నిధిలో ప్రార్థిస్తే, నిన్ను మా గృహానికి ఆహ్వానిస్తే జక్క ఇంటికి రక్షణ వచ్చినట్లుగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ఈ ఆవరణలో కూడి వచ్చిన ప్రతి గృహము పట్ల నెరవేరుటకు సహాయం చేయము. సమస్త విషయమైన అపవాది కార్యములను, దురాత్మల సమూహములను, కలహములు తెచ్చు ఆత్మను, గర్వపు హృదయాలను, అసూయ ద్వేషాలను, కుటుంబమును కూలగొట్టుటకు ప్రయత్నించే దురాత్మ శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధించుచున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ సన్నిధితో ప్రతి గృహము నింపబడి శాంతి సమాధానాలతో వర్ధిల్లునట్లుగా మా శాపమును సెలవులో కొట్టివేసావు గనుక
మా పితరుల దోషములు మా మీదకు రాకుండా నీ సిలువ యొద్ద వాటిని విడిచిపెడుతున్నాం. నీ దీవెనలతో మమ్మల్ని నింపి నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చివరిగా నేను ఒక మాట అడిగేసి ప్రార్థన చేసిపోతున్నానండి. మీలో ఎంతమంది మారు మనసు పొందారు? ఓకే, వెనుకొండలో బాగానే వినపడుతుంది సువార్త. సరే దింపండి, ఎంతమంది రక్షణ పొందారు? వెరీ గుడ్. ఎంతమంది బాప్తీసం పొందారు? అందరూ ఓటారండి. అన్నీ ఒకటే. ముందు మారు మనసు, బాప్తీసం పొంది రక్షణ, తర్వాత పరిశుద్ధాత్మని వరము ఇవ్వబడుతుంది కదా. మరి రోజు ఎంతమంది కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంది? చాలా సంతోషం. కొంతమంది అయినా చేయెత్తారు. ఈ రోజు నుంచి మీ ఇళ్లల్లో కుటుంబ ప్రార్థన జరిపించుకోండి. భర్త రాకపోతే నువ్వు ఒకదాన్ని కూర్చో, మీ కూతురు కూర్చోబెట్టుకో, ఇద్దరు చేయండి, ముగ్గురు చేయండి. ఒక చోట ఒక సమయం కేటాయించండి. గంటలు అక్కర్లా, 15 నిమిషాలు కూర్చోండి. మీరు చేయండి ప్రార్థన. మీ ఇంటిల్ల పాది దేవుని ఆత్మ సంచారం ఉంటుంది. హల్లెలూయా. చేస్తారా కుటుంబ ప్రార్థన? ఓకే. మా ఇంట్లో రక్షించబడని వారు ఉన్నారు అన్నవాళ్ళు చేయి చూపించండి. అయ్యో, చాలామంది యవనస్తులకు రక్షణ లేదు. చాలామంది భర్త అనబడేవాడు మారలేదు ఇంకా. కాబట్టి ఆ కుటుంబం మీద ఇంకా సైతానికి అధికారం ఉంది. మా అమ్మ ప్రార్థన 12 సంవత్సరాల తర్వాత మా నాన్న మారాడు. మా నాన్న మారాక 3 నెలల లోపల 3 నెలలు చేసిన ప్రార్థనలో మేము 8 మంది పిల్లలు మారిపోయారు, నేను మారిపోయాను. సరే, తండ్రి ప్రార్థన చాలా అవసరం. తండ్రులారా, పిల్లలు కలిగిన తండ్రులారా, బాధ్యత కలిగి జీవించండి. తండ్రి అరుణోదయమున లేచి యోబు తన కుమారుల నిమిత్తం ప్రార్థించేవాడు. ప్రతి తల్లి రేయి మొదటి జామున లేచి పసిబిడ్డల కొరకు ప్రార్థించండి. మీ అప్పులు, జబ్బులు, సమస్యలు, ఇప్పటి వరకు ఇన్ని రకాల శాపాలు, కీడుల గురించి చేశారు చూసారా? వీటన్నిటి నుంచి మీ ఇంటికి విడుదల కావాలంటే రోజు ఉద్యమ సభలు జరగవేమో కానీ రోజు మీ ఇంట్లో ప్రార్థన చేస్తే ఎక్కడికక్కడ అపవాదిని కట్ చేయడానికి, తరిమి కొట్టడానికి, జయం పొందడానికి, కంచె ఉండటానికి మీరు దోహదం చేసిన వారు అవుతారు. మీకు ప్రార్థన నేర్చుకుంటే మీరు బతికిపోతారండి. మీ సమస్యలు తీరిపోతాయి. ప్రార్థన వలన అసాధ్యమైనది ఏది లేదు. ఉపవాస ప్రార్థన వలన మరిన్ని అద్భుతాలు జరుగుతాయి. దయచేసి వారానికి ఒకసారి, కుదిరితే 2 సార్లు, 2 పూటలు కనీసం ఉపవాస ప్రార్థన చేయండి. గడ్డు సమస్యలు తీరాలంటే, గర్భఫలాలు కావాలంటే, అప్పులు తీరాలంటే, పాపం మీద జయం రావాలంటే, ఇంటిలో సమాధానం కావాలంటే, సాతానును తరిమి కొట్టాలంటే మోకాళ్ళ మీద పడే ఉపవాస ప్రార్థన కన్నీటితో చేసి చూడండి. అద్భుతాలు మీ గృహాల్లో జరుగుతాయి. హల్లెలూయా. చేస్తానంటే నేను ముగిస్తా. చేస్తారా? రేపు అనుదిన ధ్యానం, రేపు కాదు కానీ నేను అనుదిన ధ్యానంలో రోజు 7 గంటలకు మీ ఇంటికి వస్తా. యూట్యూబ్లో అడుగుతా, వెనుకొండ ప్రజలారా కుటుంబ ప్రార్థన చేస్తారన్నారు, చేస్తున్నారా అని అడుగుతా. మీ దగ్గర నుంచి జవాబు రాకపోతే అలుగుతా. దయచేసి చేయండి మీ మేలు కోసం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో అందరూ చేయాలండి ప్రార్థన. పిల్లలు కావాలన్న వాళ్ళు అంతటితో అయిపోలేదు, మీరు చేస్తూనే ఉండాలి. అప్పులు తీరాలనుకునే వాళ్ళు చేస్తూనే ఉండాలి. నిరుద్యోగ సమస్య ఉందన్న వాళ్ళు
అడుగు ప్రభువుని. ఇప్పుడు అడుగు నీ నోరారా అడుగు. నీకోసం పాస్టర్ గారు చేసిన ప్రార్థన కంటే నీవు చేసే ప్రార్థన నీ తండ్రి, నీ ప్రభువు వినడానికి ఆశపడుతున్నాడు. నా నామంలో మీరు అడగండి, మీరేది అడిగినా ఇస్తానంటున్నాడు. ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం, ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాల్లో వెళ్ళిపోతున్నా, ఎవరు మధ్యలో వెళ్ళొద్దు. ప్రార్థన సమయంలో వెళ్ళి ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దు. ఆశీర్వాద ప్రార్థనతో వెళ్దాం. అందరూ నోరు తెరవండి, దేవునితో మాట్లాడండి. ఆకాశమందున్న దేవుడు చెవియొగ్గి వింటున్నాడు నీ ప్రార్థన. ఈరోజు నీవు చేసే ప్రతి ప్రార్థన పరలోకంలో వినబడుతుంది. అక్కడ నుండి నీకు జవాబులు దొరుకుతాయి. నా నామంలో మీరేమడిగినా ఇస్తానన్నాడు. మనుషుల్ని అడుక్కొని విసిగిపోయాం. ప్రభుత్వాల మీద ఆధారపడి నష్టపోయాం. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? అద్భుతాలు చేయగలన్న దేవుడిని అడుగు. ప్రభువుని నమ్ముకున్నానని ఎందుకు కష్టాల్లో ఉన్నావు? యేసు ప్రభు నా దేవుడిని చెప్తూనే ఎందుకు అప్పుల్లో ఉన్నావు? మేము మందిరానికి వెళ్తున్నాం అంటూనే ఎందుకు కొట్లాటలు పెట్టుకుంటున్నావు? నాకు సమాధానం దయచేయ్యా, నాకు ఆశీర్వాదం దయచేయ్యా. నా కుటుంబంలో అపవాదికి చోటు లేకుండా నీ కంచె నాకు దయచేయ్యా. ఏ రాత్రి అపవాది బంధకముల నుండి, దురభ్యాసాల నుండి, త్రాగుడు నుండి, వివాహేతర సంబంధాల నుండి, వ్యభిచార కార్యముల నుండి, జారత్వము నుండి నీ బిడ్డలను విడుదల చేయుచున్నాము తండ్రి. పాపము జోలికి పోక పరిశుద్ధులుగా తమ ఘటాలను కాపాడుకొని దేవుని సొత్తైన ప్రజగా పరిశుద్ధులుగా జీవించడానికి మాకు సహాయం చేయము. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి సంఘమును దీవించు నాయన. ప్రతి సంఘ కాపరిని ఆశీర్వదించు తండ్రి. ఈ ఉజ్జీవ సభల ద్వారా చల్లారిపోయిన క్రైస్తవులందరూ తిరిగి ఉజ్జీవించబడుటకు, తప్పిపోయిన వారు తిరిగి వచ్చుటకు, గాయపడిన వారు కట్టబడుటకు, పరిశుద్ధాత్మని కార్యములు కొనసాగుటకు సహాయం చేయను ఆయన. ఈ మొదటి లైన్లో నిలబడిన వారి దగ్గర నుండి ఈ ఆవరణలో ఆ మూల ఈ మూల నిలబడిన, ఈ లైవ్ ద్వారా ఎక్కడెక్కడ నుంచో విడుచున్న ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించుచున్నామయ్యా. నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థత, నీవు కార్చిన రక్తధారలలో ఉన్న శుద్ధీకరణ, నీవు సెలవులో సంపాదించిన విజయమును మేము పొందుకొనుటకు సహాయం చేయము. నా శాంతిని మీకు ఇచ్చి వెళుచున్నాను, లోకమిచ్చినట్లు కాదు, నా శాంతినే నీకు ఇచ్చి వెళుతున్నానని ఆనాడు నీవు శిష్యులతో చెప్పినట్లు, మన శాంతి లేని ఈ లోకములో, కలవరములతో నిండిన ఈ లోకములో నీవిచ్చు శాంతి సమాధానాలు పొంది నీ సాక్షులుగా మేము బ్రతుకుటకు సహాయం చేయము. నీ వచ్చినప్పుడు ఎత్తబడే వధువు సంఘములో నేను నా ఇంటి వారు ఉందుమని, మేమందరము నీతో యుగ యుగములు తరతరములు ఉందుమని నమ్ముటకు సహాయం చేయము. ప్రతి విధమైన దురాత్మల ప్రభావము నుండి, చీకటి శక్తుల ప్రభావం నుండి, దెయ్యముల పోరాటముల నుండి నీ బిడలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. పరిశుద్ధాత్మను కుమ్మరించి ఆత్మకార్యాలు కొనసాగించుమని, నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మరల కలుసుకున్నటకు, లేక నీ రాజ్యములో నిరంతరము నీతో జీవించే భాగ్యం పొందుటకు మాకందరికి నీ సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార,
కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార, కల్వరి దర్శనం, ప్రేమకు నిదర్శనం, దైవ ప్రేమకు నిదర్శనం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.